హలో అండి. హలో. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఓకే, ఎందుకని జగన్ గారే అనుకుంటున్నారు? పేదవాళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు ఇచ్చి మంచిగా చూసుకుంటాడు. పేదవాళ్ళ పింఛన్ల పరంగా కానీ వాలంటీర్ల వ్యవస్థ పెట్టి సో అంటే ఆరోగ్యశ్రీపై 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇంతకుముందు 2 lakhs, ఇప్పుడు ఎంతలా జబ్బు వచ్చినా కూడా హెవీ డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ మనీ కోసం ఇప్పుడు మనం ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తరపునే ఆరోగ్యశ్రీ ద్వారా 25 lakhs పెంచడం చాలా ఆనందకరం. ఏపీలో పుట్టడం మాకు ఎంతో సంతోషం. సో అంటే జగన్ గారు విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే. విద్యార్థులకి ఎంతో విధంగా ట్యాబులు స్కూల్లో నాడు నేడు కింద ఎంతో బాగా చేశాను. నేను చదువుకునేటప్పుడు కనీసం వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండే కాదు. ఇప్పుడు పోయి చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్లో మానేసి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు కదా, పిల్లలకి ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదే. ఎందుకంటే దాంట్లో ఓన్లీ స్కూలు సంబంధించి అప్లోడ్ చేసి పెట్టుకురు కాబట్టి ఏ వాడటానికి ఉండదు. కానీ పక్కన వాళ్ళు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు దాంట్లో అవి ఆడుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, అది ఇదని. అదంతా కాదు, తప్పుడు ప్రచారం. సో ఆడుదాం ఆంధ్ర అనేసి స్టార్ట్ చేశారు, అదేలా ఉంది కాన్సెప్ట్? బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర కింద ఎంతోమంది క్రీడాకారులు గేమ్స్ ఆడి ముందుకు వచ్చి పోతుంటారు. సో జనవరి నుంచి 3000 పెన్షన్ పెంచుతున్నారు, అదేలా అనిపిస్తుంది? పెంచుతారు. ఇంకా కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకుంటే అప్లై కూడా చేసి 3000 ఇచ్చే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందా? జరుగుతుంది. 99% జరుగుతుంది. ఎక్కడనో ఒకళ్ళు చేయకపోవటం వల్ల అంతా చెడ్డ ఫేక్గా చెప్పుకుంటున్నారు. టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ప్రశాంత్ కిషోర్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరు కలిసినా కూడా నెక్స్ట్ జగమే వస్తా. వై నాట్ 175? అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ ఓడించగలవంటారా? ఊహించవు. ఎంతమంది వచ్చి నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసినా కూడా జగనే సీఎం అవుతాడు. ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? బ్రహ్మాండంగా ఉంది. సో 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జగన్ గారి పాలనకి? 100కు 99. థ్యాంక్ యూ.